అసురగురు తమిళ యాక్టర్స్ విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ జంటగా నటించిన ఈ చిత్రం తమిళంలో 2020లో ఓ మోస్తరుగా ఆడిన ఈ చిత్రంను ఇప్పుడు తెలుగులో డైరెక్ట్గా ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ చిత్రం రన్ టైమ్ 2 గంటల 2 నిమిషాలతో మంచి ట్విస్టులతో కూడిన రొటీన్ స్టోరీ లైన్ మూవీ. ఈ అసురగురు ఎలా ఉందంటే హీరో ఒక దొంగ, ఆ దొంగను పోలీసులకు పట్టించే క్యారెక్టర్ను మహిమా నంబియార్ పోషించారు. వీరిరువురి ఆలోచన ఒకటే, ధనవంతులను దోచుకొని పేదవారికి పంచాలి అనే ఆలోచన వీరి వాదన. అయితే ఎందుకు విక్రమ్ ప్రభును మహిమా నంబియార్ పోలీసులకు పట్టిస్తుంది అనేది ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ అసురగురులో వచ్చే యాక్షన్ సీన్స్ బాగానే ఉంటాయి, ఆకట్టుకుంటాయి. అలానే హీరో హీరోయిన్ మధ్య వచ్చే చేజింగ్ సన్నివేశాలు మంచి అనుభూతినిస్తాయి. మరియు చేసే దొంగతనాల ప్యాటర్న్ను కొత్తగా ప్రయత్నించారు డైరెక్టర్. మ్యూజిక్ పరంగా ఓకే, బట్ బీజిఎం అంత ఆకట్టుకోలేకపోవటం విశేషము. ఇకపోతే విక్రమ్ ప్రభు యాక్టింగ్ యాజ్ యూజువల్గానే తన ముందు చిత్రాల మాదిరిగానే ప్యాటర్న్ యాక్షన్ తోటి నార్మల్గా యాక్ట్ చేశారు, మెప్పించారు. అలానే టెక్నికల్ ఆస్పెక్ట్లో పర్లేదని చెప్పాలి. ఈ అసురగురును మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించారు కానీ ఆశించినంత ఫలితం లేకపోవటం విశేషము. ఫైనల్గా అయితే ఒకసారి చూడొచ్చు. ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఈ మూవీలో వచ్చే ట్విస్ట్లు, చేంజింగ్ సన్నివేశాలు, సుబ్బరాజ్ క్యారెక్టర్ డిజైన్ కానీ, హీరో హీరోయిన్ యాక్టింగ్. మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ స్టోరీ లైను, నేరేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్.